సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ మొదటి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 మంది కౌన్సిలర్లకు గాను బీఆర్ఎస్ పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. వీరిలో పాటు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, చైర్మన్, వైస్ చైర్మన్లు ఉన్నారు. మీరు మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎలక్షన్లలో ఎన్నో వాగ్దానాలు చేసి గెలవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం మీరు కలిసి పనిచేసినట్టయితే తప్పకుండా పరిష్కారం అయితే. 5 మున్సిపాలిటీలలో ఎక్కువ బడ్జెట్ ఉన్నది, 13 కోట్లు ఉన్న బడ్జెట్ ఉన్న మున్సిపాలిటీ ఏదంటే ఇస్నాపూర్. దాంతోపాటు మొన్ననే మనము 15 కోట్ల రూపాయలు మనము మున్సిపాల్ వచ్చిన తర్వాత రావడం జరిగింది. టెండర్ అయిపోయిందా? డేట్ ఇస్తాం, మీరు అందరి ఒకసారి లిస్ట్ అంతా కమిషనర్ గారి దగ్గర ఉంది, గ్రామాల వారిగా చెక్ చేసుకోండి. డేట్ ఇస్తారు, ఆ డేట్కు అన్ని ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ డిశ్చార్జ్ చేద్దాం. అగ్రహారం నుంచి బ్యాత్వల్ వరకు ఉన్న క్రెషర్స్ తోని రోడ్ వేయించాలి. ఇంతకుముందు ఒక మీటింగ్ పెట్టి ఏకగ్రీయంగా తీర్మానం చేసి అందరూ పిలవాలి, పిలిచి ఎస్టిమేట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళతో చేయించాలి. ఆర్ఎంసీ వాళ్ళు, ప్రెషర్స్ వాళ్ళు. ఓకేనా బాబు? ఏకగ్రీయంగా తీర్మానం ఓకేనా? మీరు దానికి తీర్మానం రాసి మినిట్స్ రాసి పెట్టాలి. దాంతో పాటు 15 కోట్ల వర్కుల గిట్ట నేను డేట్ ఇస్తాను. ఆ డేట్ ప్రకారంగా మీ కౌన్సిలర్ పరంగా నేను మీరు